హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు తెలుసా ప్రతి ఒక్క కాయిన్ మీద ఏదో ఒక బొమ్మ ఉంటుంది. లైక్ ఇంతకుముందు అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఇంతకుముందు నేను 1 రూపీ కాయిన్ చూసా. అలాగే రూ. 10 అంటే 50 పైసా కాయిన్ కూడా చూసా. 50 పైసా కాయిన్ మీద అయితే ఇండియా ఫ్లాగ్ ఉండి ప్లస్ గ్లోబ్ ఫోటో ఉంటుంది. అంటే గ్లోబ్ ఉంటుంది కదా, దాని అనేది సింబల్ ఉంటుంది. అదే 1 రూపీ కాయిన్ అయితే అప్పట్లో వచ్చేసి ఇటు సైడ్ పాప్కార్న్ ఉంటాయి కదా, పాప్కార్న్ సీట్స్ అది అనేది ఉండి మధ్యలో 1 రూపీ కాయిన్ అని ఉండేది. ఒక సైడ్ వచ్చేసి మన నేషనల్ సింబల్ తెలుసు కదా, అదే 3 సింహాల గుర్తు, అది అనేది ఉండేది. కానీ లేటెస్ట్గా వచ్చిన కాయిన్ ఏంటి, 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్ అనేది ఎలా ఉంటుంది అంటే అంతే, తంబు సింబల్ ఉంటుంది కదా, మనకి తంబు సింబల్ అట్లా ఉంటే అట్లా పెట్టేవారు. కానీ ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక కాయిన్ వస్తుంది. అదేంటంటే 100 రూపీస్ కాయిన్. ఎస్, మీరు విన్నది నిజమే. 100 రూపీస్ కాయిన్ మీద ఎవరి సింబల్ ఉంటుందో తెలుసా? అది తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లో వెళ్దాం. అసలు 100 రూపీస్ కాయిన్ మీద ఎవరి బొమ్మ ఉంటుంది అంటే మన జాతీయ పిత మహాత్మా గాంధీదా, లేకపోతే చాచా నెహ్రూగా, సంథింగ్ కొంతమంది పేర్లు అనేది అనుకుంటున్నాం. కానీ ఇది మాత్రం ఎవరికి ఊహ కందని ఫోటో అనమాట. దీని మీద ముద్రించేది ఎవరిదో కాదు, మన నట సార్వభౌముడు. అలాగే ఒకానొక సందర్భంలో ఎంతో మందికి సహాయం చేసి పేదల కష్టాన్ని తెలుసుకున్న మన అన్నగారు ఎన్టీ రామారావు గారి ఫోటో. అంటే ఎన్టీ రామారావు ఫోటో ముద్రించాలని మన భారత ప్రభుత్వం అనేది నిర్ణయించుకుంది. ఆర్బీఐ వారు కూడా ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశారు. అసలు ఎందుకంటే టీడీపీ పార్టీ మీకు ఐడియా ఉంది కదా, టీడీపీ పార్టీ వ్యవస్థాపకులైన టీడీపీ పార్టీ వ్యవస్థాపకులైన అన్నగారు పేదల కష్టాన్ని తెలుసుకోవడం, అలాగే పేదలకి ఎంతో సహాయం చేయడం, తను సినిమాలు చేస్తూ ఒక పక్క పేదల గురించి ఆలోచించడం, పేదల పట్ల అంటే అన్నగారికి ఉన్న అభిప్రాయాన్ని చాలా మంది గౌరవించేవారు. అలాగనే తన ఫోటోని చాలా చోట్ల ముద్రించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఈ ఆర్బీఐ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే గవర్నమెంట్ ఈ ఆర్బీఐ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని 100 రూపాయల కాయిన్ మీద మన అన్నగారి ఫోటో అయితే ముద్రించాలని ఫిక్స్ అయింది అనమాట. ఎన్టీఆర్ గారి కూతురు కదా, సీనియర్ ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి గారిని అడిగారు. పురంధేశ్వరి గారు కూడా ఓకే చెప్పారు. పురంధేశ్వరి గారి సలహాల మేరకు ఇలా ప్రచురిస్తే బాగుంటుందని ఒకసారి సలహా అనేది తీసుకున్నారు. అయితే సో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారు ఎన్నో మంచి పనులు చేశారు. ప్రతి ఒక్కరికి మంచి పని చేశారు. అప్పట్లోనే కిలో బియ్యం 2 రూపాయలు అని పేదలకు, ఎంతో మంది పేదలకు కూడా సహాయం చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తి బొమ్మ 100 రూపీస్ కాయిన్ మీద ఉంటే మంచిదని ప్రతి ఒక్కరి అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే 100 రూపీల కాయిన్ ఏ ఫోటో అయితే బాగుంటుంది, ఎన్టీఆర్ గారి బొమ్మ అంటే ఎన్టీఆర్ గారి బొమ్మ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే ఒకసారి ఇట్లా స్టైల్గా దిగిన ఫోటో, అట్లా ఎన్టీఆర్ గారు సినిమాలకి రాకముందు ఒక ఫోటో దిగారు, ఆ స్టైల్ బాగుంటుంది, లేకపోతే అరకబట్టిన స్టైల్ బాగుంటుందా, ప్రచురించేటప్పుడు అంటే ప్రచారంలో తిరిగిన స్టైల్ బాగుంటుంది, ఏ స్టైల్ బాగుంటుందో కాయిన్ మీద మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't forget to subscribe.